ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. సింహద్వారం నుంచి లోపలికి వస్తూ ఉంటే ఏ ఫోటో ఉండాలి? ఈ మధ్యన చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ విషయాన్ని. అసలు నిజంగా అక్కడ ఏ ఫోటో ఉండాలి? ఆఫీసు గదుల్లో కానీ, గుమ్మంలో నుంచి లోపలికి వస్తూ ఉంటే కానీ ఎదురుగా ఎలాంటి ఫోటో కనిపించాలి, ఎలాంటి ఫోటో ఉంటే శుభప్రదంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలామంది ఈ మధ్యన అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉండవలసినటువంటి ఒక ఫోటో ఉంది. అదేమిటంటే, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పాత్రో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అంటారు. అంటే ఏమిటి? ఎక్కడ శ్రీకృష్ణుడు సారథ్యం చేస్తూ ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ఆ వెనక కూర్చుని నడుస్తూ ఉంటాడో, యుద్ధం చేస్తూ ఉంటాడో అక్కడ విజయం లభిస్తుంది అనేటువంటి మాట చెప్తారు. అంటే దీనివల్ల మనకి తెలిసేటువంటి విషయం ఏమిటి? రథాన్ని కృష్ణుడు నడిపిస్తున్నట్టుగాను, వెనక ఉన్నటువంటి అర్జునుడు యుద్ధం చేయడానికి ప్రారంభిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఫోటోలు మనకి కనిపిస్తాయి. అలాంటి ఫోటోను పెట్టుకోవాలి అని చెప్తారు. అసలు అలాంటి ఫోటోని ఎందుకు పెట్టుకోవాలి? ఏమిటి దానిలో ఉన్నటువంటి అంతరార్థం? ఈ ఫోటో ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అంటే, యజమాని ఆఫీసు గదిలో ఉన్నప్పుడు అతనికి ఎదురుగా కనబడేలాగా పెట్టుకోవాలి. ఇంటి ఆఫీసులో కావచ్చు, లేదా పని చేసే చోటైనా కావచ్చు. ఆఫీసుల్లో కూడా దేవుడి పటాలు పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి చోట కూడా తనకి ఎదురుగా కనపడుతున్నట్టుగా ఉన్నట్టు ఆ ఫోటో పెట్టుకోవాలి. అంటే తలెత్తితే ఆ ఫోటో కనపడాలి. ఆ తర్వాత ఇంట్లో వీధిలో నుంచి గుమ్మంలోకి వచ్చే ముందు, లేదా సింహద్వారానికి బయటికి వెళ్ళేప్పుడు సింహద్వారానికి బయట వైపు గణపతి ఫోటోను, లోపలి వైపు ఏ కృష్ణార్జునుల ఫోటో పెట్టుకోవాలి అనేటువంటి మాటను చెప్తారు. అయితే ఎందుకు పెట్టుకోవాలి? దీనిలో మనకి తెలిసేటువంటి విషయం ఏమిటి? దీనివల్ల మనకి వచ్చేటువంటి సంకేతాలు ఏమిటి? దీన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అదేమిటంటే, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర అన్నారు. అంటే ఏమిటి? పార్థసారథి కృష్ణుడు. పార్థుడెవడు? అర్జునుడు. అర్జునుడి రథానికి ఆయన సారథిగా ఉన్నాడు. ఎప్పుడు? భారత యుద్ధంలో. భారత యుద్ధంలో అస్త్రాలేమీ పట్టుకోకుండా కేవలం అర్జునుడి రథాన్ని ఆయన నడిపించాడు. ఆయన నడిపిస్తూ ఉంటే ఆయన ఎటు తీసుకెడితే అటు వెళ్ళాడు అర్జునుడు. ఎవరి మీద అస్త్రాన్ని సంధించమంటే వారి మీద సంధించాడు. విజయాన్ని పొందాడు భారత యుద్ధంలో. అందుకని ప్రతి వాళ్ళకి విజయాలు కావాలి. అందరూ భారత యుద్ధం చేయక్కర్లేదు, అస్త్రాలు పట్టుకోక్కర్లేదు, యుద్ధ భూమికి వెళ్ళక్కర్లేదు. ప్రతి మనిషికి నిత్యం ఏదో ఒక యుద్ధం, ఏదో ఒక అలజడి, ఏదో ఒక సంచలనం. నిత్య జీవితంలో నిత్యం అనుక్షణం ఒక పోరాటమే. మరి ఆ పోరాటంలో మనం సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మనం విజయాన్ని పొందాలి. ఏ విధంగా? ధర్మంగా, ఎదుటి వాళ్ళకి హాని కలగకుండా. అంటే ఎదుటి వాళ్ళకేంటి? మంచికి ధర్మానికి హాని కలగకుండా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మన వలన చెడు జరగకుండా, మనం మంచిని పొంది, క్షేమాన్ని పొంది, విజయాన్ని పొందేలాగా జీవితాన్ని అనుక్షణం మనం గడపాలి. అంటే ఏం చేయాలి? మనకి కూడా ఒక రథసారథి కావాలి. ఎవరా రథసారథి? ఏమిటా రథం అంటే, మన బుద్ధి, మన మనస్సు. మన మనస్సే అర్జునుడు అనుకోండి. మనం అర్జునుడు. మనలో ఉన్నటువంటి బుద్ధి, మనలో ఉన్నటువంటి మనస్సు అర్జునుడిగా మనం భావించుకుంటే, మరి ఈ జీవన యాత్రని, ఈ జీవన రథాన్ని ఎవరు నడిపించాలి? కృష్ణుడు. మరి కృష్ణుడు వచ్చి నడిపిస్తాడా అంటే, ఇక్కడేమిటి? ఎవరైనా కూడా కృష్ణుణ్ణి శరణు వేడుకొని, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్షమాం అని అనుక్షణం శ్రీకృష్ణ ప్రార్థన చెయ్యాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ధర్మంగా మీరు ఎప్పుడు, ఎక్కడికి, ఎలా వెళ్ళాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా జయించాలి, ఎలాంటి మాయోపాయం చెయ్యాలి ధర్మం కోసం, అలాంటివన్నీ కూడా మన బుద్ధిలో ప్రేరణ చేసేటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడు. అలా మన బుద్ధిని, మన మనస్సుని ఆయన చెంత, ఆయన పాదాల మధ్య పెట్టినప్పుడు ధర్మయుద్ధంలో మనం ఎప్పుడు కూడా విజయాన్ని సాధించవచ్చు. అంటే ఎప్పుడు కూడా మన ఆలోచనలు అన్యథా పోకుండా
తప్పు మార్గం పట్టకుండా, మనకి అపజయం రాకుండా, మనకి కష్ట నష్టాలు రాకుండా, అదేవిధంగా మన ప్రవర్తన వలన మంచి వాళ్ళకి ఎవరికి హాని జరగకుండా మనని నడిపిస్తాడు ఆ శ్రీకృష్ణుడు. అందుకని రోజు కృష్ణుణ్ణి ఏమని ప్రార్థించాలట? అయ్యా, నువ్వు పార్థసారథివే కాదు, నాకు కూడా సారథివి కావాలి. నా జీవనయాత్రలో కూడా నువ్వు సారథివి కావాలి. నా బుద్ధిని నువ్వు నడిపించాలి, నా మనస్సుని నువ్వు నియంత్రించాలి. అలా నా జీవనయాత్రని నువ్వు సాగించాలి, నా రథాన్ని నువ్వు నడిపించాలి. అందుకని నువ్వు పార్థుడికే కాదు, నాకు కూడా సారథివి కావాలి అని చెప్పేసి అనుక్షణం కృష్ణుణ్ణి వేడుకోవాలట. అలా వేడుకోవడం వల్ల ప్రతి వాళ్ళకి ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుత్తర అన్నారు. అంటే పార్థుడు కాదు, ఇక్కడ ప్రతివాడు ప్రార్థుడే. కానీ అందరికీ మాత్రం కృష్ణుడొక్కడే రథసారథి. అందుకని ఆ ఫోటో మనని ఏ విధంగా ప్రేరేపిస్తుంది? ఎప్పుడు కూడా నువ్వు ధర్మాన్ని నడుచుకో, ఆ కృష్ణుణ్ణి నమ్ముకో. నమ్ముకున్నప్పుడు నీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా జీవనయాత్రలో అనుక్షణం విజయాలు లభిస్తాయి అనేటువంటి మాటని మనకి గుర్తు చేస్తుంది. కాబట్టి అలాంటి ఫోటోని మనకి సింహద్వారం పైన పెట్టుకోవడం, మన ఆఫీసులో మనకి ఎదురుగుండా పెట్టుకోవడం, మన ఇంట్లో కూడా మన ఆఫీసులో మన ఎదురుగుండా పెట్టుకోవడం వలన మనకి అలాంటి ప్రేరణ కలుగుతుందని ఎప్పుడూ కృష్ణుణ్ణి ఆ విధంగా ప్రార్థించాలి అని చెప్తారు. పూజా గదిలో శివపార్వతుల ఫోటో ఏ విధంగా ఉండాలి? అదేమిటండి, దీనికి కూడా నియమాలు ఉంటాయా? ఏ విధంగా ఉండాలి అనేటువంటి సందేహాలు రావచ్చు. కానీ శివపార్వతుల ఫోటో ఏ విధంగా ఉండాలి? ప్రతివారీ పూజా గదిలో ఏ విధంగా ఉండాలంటారు. ఏమిటంటే శివపార్వతులిద్దరూ ఉండాలి, వాళ్ళ దగ్గర వాళ్ళ ముద్దుల కొడుకులు కూడా ఉండాలి. ఎవరు వారు? ఒకవైపు వినాయకుడు, మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి. అంటే శివపార్వతులు ఇద్దరూ ఉండి పాపాయిలుగా అంటే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ చెంత ఉన్నటువంటి ఫోటోను రోజు పూజించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ప్రత్యేకంగా ఇది ప్రతివారీ పూజా గదిలో, పూజా మందిరంలో ఈ ఫోటో ఉండి తీరాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకలా ఉండాలి? విడిగా పూజించకూడదా? శివుణ్ణి లింగ రూపంలోనే కదా మనం పూజిస్తాం, గణపతిని ముందే కదా మనం పూజిస్తాం. రకరకాల సందేహాలు రావచ్చు. కానీ దీనిలో అంతరార్థం వేరు. ఏమిటి అంటే ఇక్కడ ఆది దంపతులు శివపార్వతులు, వాళ్ళ సంతానం ఇద్దరు కొడుకులు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి. ప్రతి వాళ్ళు దీని నుంచి ఏమి నేర్చుకోవాలి? ఇది మనకి ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? అది ఒక కుటుంబం, ప్రతి ఇంట్లో ఒక కుటుంబం కదా. భార్య, భర్త, పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు, తల్లిదండ్రులకి పిల్లలు, అందరూ ఒక దగ్గరగా కలిసి కలివిడిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలుపుతోంది. ఈ రోజుల్లో కుటుంబాలు విడిపోవడం చాలా సర్వసాధారణమైపోయి ఉంది. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఈ కుటుంబం ఫోటోని రోజు పూజా గదిలో పెట్టుకొని రోజు పూజించాలి. మరి ఆ శివుడెవరు? అర్ధనారీశ్వరుడు. తన శరీరంలోని సగ భాగాన్ని భార్యకి ఇచ్చినటువంటి వాడు. అంటే ఏమిటి? భార్యాభర్తల అన్యోన్యత ఏ విధంగా ఉండాలి, మరి వాళ్ళ పిల్లల్ని వాళ్ళిద్దరూ ఏ విధంగా చూడాలి అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు పూజాగదిలోకి వెళ్ళగానే వాళ్ళకి స్ఫురణలోకి తెస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఫోటోను పెట్టుకోవాలి అంటారు. ఆలు మగలు అనేటువంటి వాళ్ళు కేవలం వీళ్ళ ఇద్దరి కోసమే వివాహం చేసుకోవటం కాదు. నీకు ఒక కుటుంబం ఉంది, నీ వలన నీకు ఒక సంతానం ఉంది, దానికోసమైనా వాళ్ళ యోగక్షేమాల కోసమైనా మీరు తప్పనిసరిగా కలిసే ఉండాలి. ఎలాంటి పొరపచ్చాలు ఉండని, ఎలాంటి స్పర్ధలు ఉండని, ఎలాంటి ఘోరాలు ఉండని, ఎలాంటి అనుమానాలు ఉండని, ఎలాంటి లోపాలు ఉండని, ఎలాంటి బలహీనతలు ఉండని కాక మీరిద్దరూ వాటిని సవరించుకోవాలి, కలిసే జీవించాలి. ఎందుకు? ఈ పిల్లల కోసం, ఈ పిల్లలు పైకి రావటం కోసం, ఈ పిల్లల్ని వృద్ధిలోకి తేవడం కోసం. ఎందుకంటే వీళ్ళ జననానికి కారకులు మీరు. ఎవరు జననానికి కారకులయ్యారో ఆ ఇద్దరూ కూడా వాళ్ళిద్దరూ వృద్ధిలోకి వచ్చే వరకు తప్పనిసరిగా ఆ బాధ్యతను స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు ప్రతి దంపతులకి గుర్తు తెచ్చేటువంటి విషయం ఇది. ప్రతి ఇంటిలో కూడా పూజా గదిలో లేదా పూజా మందిరంలో తప్పనిసరిగా శివపార్వతుల కుటుంబానికి సంబంధించిన ఫోటో ఉండాలి. అనుక్షణం వాళ్ళని పూజిస్తూ ఈ విషయాన్ని వాళ్ళు తలుచుకోవాలి. మరో విషయం ఏమిటి? ఇక్కడ స్త్రీలందరికీ సౌభాగ్య దేవత, సౌభాగ్యాన్ని అందించే తల్లి పార్వతీదేవి, సర్వమంగళ ఆవిడ.
మరి మృత్యుంజయుడైనటువంటి వాడు, అందరికీ ఆయుష్ పోసేటువంటి వాడు శివుడు. సకల ఆటంకాల్ని, విఘ్నాన్ని తొలగించేటువంటి వాడు మహాగణపతి. ఎక్కడ పోరాటం చేయాలన్నా, ఎవరితో గెలిచి రావాలన్నా సైన్యాధికారి సుబ్రహ్మణ్య స్వామి. మరి నిత్య పోరాటంలో ప్రతి వాళ్ళకి ముఖ్యంగా కావలసినటువంటి ఆయుష్ని, తర్వాత సౌభాగ్యాన్ని, ఆడవాళ్ళకి విఘ్నాల్ని తొలగించేటువంటి దేవుడు, సైన్యంలో పోరాటంలో గెలుపుని పొందించేటువంటి దేవుణ్ణి రోజు పూజించటం వలన ఎన్నో లోపాల్ని పూరించే ఈ నలుగురు మన ఇంట పూజలు అందుకున్నప్పుడు ఏ కుటుంబానికి ఏ లోటు రాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆదర్శ దంపతుల్ని ప్రతి దంపతులు రోజు పూజించాలి అని కూడా మనం చెప్పుకోవచ్చు. పిల్లల గదిలో ఏ ఫోటోలు ఉండాలి? చాలామంది ఈ విషయం కూడా అడుగుతూ ఉంటారు. పిల్లల గదిలో ఏ ఫోటోలు పెట్టుకోవాలండి అనేటువంటి సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. పిల్లల పడక గదిలో తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవడం, శ్రీరాముడి ఫోటో పెట్టుకోవడం, వినాయకుడి ఫోటో పెట్టుకోవడం అనేటువంటివి ముఖ్యంగా చెప్తారు. ఎందుకు అంటే పిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి కాబట్టి ఈ బాలారిష్టాలు తొలగడానికి సుబ్రహ్మణ్య స్వామి సతీ సమేతంగా, అంటే వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఫోటోను కూడా పిల్లల గదిలో ప్రత్యేకంగా పెట్టాలి. ఇలా పెట్టడం వలన వాళ్ళకి రక్ష కలుగుతుంది అంటారు. ఏమిటి? పిల్లలకి బాలారిష్టాలు చాలా ఉంటాయి, బాలగ్రహాలు చాలా ఉంటాయట. వాళ్ళకి అకాల మరణాలు తేవటానికి, పిల్లలకి అనేక రోగాలు రావటానికి కూడా అనేక దుష్టశక్తులు అవాహిస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి భార్య వల్లీదేవి, ఆవిడే షష్ఠీదేవిగా మనం చెప్పుకుంటాం. షష్ఠీదేవి పిల్లల్ని కాపాడే తల్లి అని చెప్తారు. అందుకని ప్రతి పుట్టినరోజు కూడా షష్ఠీదేవి పూజ చేయాలని, పుట్టిన పిల్లవాడికి 6వ రోజు 11వ రోజు కూడా షష్ఠీదేవి పూజ చేయాలని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అందుకని ఆ ఫోటోని తప్పనిసరిగా పూజా గదిలో పెట్టడం, పిల్లల చేత రోజు పడుకునే ముందు ఉదయం లేవగానే నమస్కరింప చేయటం అలవాటు చేయాలి. మరొకటి ఏమిటి? మహాగణపతి విఘ్నాల్ని తొలగించేటువంటి వాడు, బుద్ధిని ఇచ్చేటువంటి వాడు, విద్యను ప్రసాదించేవాడు. కాబట్టి పిల్లలందరికీ మొట్టమొదటి లేవగానే వినాయకుడికి నమస్కరించే అలవాటును చేయాలి. కాబట్టి తప్పనిసరిగా ఆ గదిలో ఆ ఫోటో ఉండాలి. మరో విషయం ఏమిటంటే, బాలగ్రహాలు, దుష్టచేష్టలు ఇలాంటివన్నీ పోవడానికి, పిల్లల దగ్గరికి అవి రాకుండా ఉండడం కోసమని ఆంజనేయ స్వామి ఫోటోని అక్కడ పెట్టడం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు. ఎప్పుడు కూడా పిల్లలు భయపడకుండా, ఏమిటంటే చిన్నపిల్లలకి ఏది చెప్తే, తల్లి ఏది చెప్తే అది వేదంగా వింటారు. అదో ఆంజనేయ స్వామి ఉన్నాడు, నువ్వేం భయపడక్కర్లేదు, హాయిగా నిద్రపోని, పడుకునే ముందు ఒక బుల్లి కథ చెప్పి పడుకోబెడితే హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. అందుకని ఆంజనేయ స్వామి ఫోటో ఉండాలి. ఆ తర్వాత రాముడు, శ్రీరామ రక్ష అనేటువంటిది పిల్లలకి నేర్పించాలి. పడుకునేప్పుడు వాళ్ళకి రోజు కూడా తల్లి కానీ, అమ్మ కానీ, తండ్రి కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా దగ్గర తీసుకొని, వాళ్ళు ఎంతో చదువుకొని అలసి సొలసి ఉంటారు. కానీ ఆ పిల్లలకి మాత్రం ప్రతిరోజు ఒక బుల్లి కథ అనునయంగా, ఆ రోజు వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని సరిదిద్దేలాగా, లేదా వాళ్ళు వృద్ధిలోకి రావాలంటే ఏవేవి పాటించాలో, నువ్వు ఇదిలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పకుండా, ఎవరు చేస్తే ఎలాంటి లాభాలు పొందారో, ఎవరు చేస్తే ఎలాంటి ఉపయోగాలు కలిగాయో అలాంటివి విడమరుస్తూ పిల్లలందరికీ కూడా బుల్లి బుల్లి కథలు చెప్తూ ఆ ఫోటోల్ని చూపించి పడుకునే ముందు లేవగానే నమస్కరించేటువంటి అలవాటును చేసుకుంటే ఎంతో ధైర్యం వస్తుంది వాళ్ళకి. చాలా భయాలన్నీ పోగొట్టుకొని ధైర్యంగాను, ఆహ్లాదంగాను, ఉత్సాహంగాను పిల్లలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేటువంటి అవకాశం కూడా పిల్లలకి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫోటోలన్నీ పెట్టి వాళ్ళకి వాటి గురించినటువంటి కథలు కూడా పసిపిల్లలకి చెప్పాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు.